ప్రైజ్ ది లార్డ్. అందరికీ మన ప్రభు క్రీస్తు యేసు నామములో వందనములు, శుభములు. యెషయా 46:10 నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చు కొనేదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలుగబో వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేయుచున్నాను. ఈ వచనంలో మనం చూస్తున్నవి జీవము గల దేవుడు మొదటి నుండి అవి కొన్ని విషయాలు జరగాల్సి ఉన్నవి జరగలేదు, అవి జరగకుండానే ఆ సంఘటనలు చోటు చేసుకోనకుండానే ఆది నుండి తెలియజేస్తూ ఉన్నాడు అనేది ఈ వాక్యంలో మనం చూస్తున్నప్పుడు, నేడు ప్రపంచంలో పరిస్థితులు దేవుని బిడ్డలముగా మనము మన కాలములో చుట్టూ ఉన్నటువంటి దేశములను మనం చూస్తూ ఉన్నప్పుడు ఏమిటి మనం తెలుసుకోబోతూ ఉన్నాం, ఏమిటి మనకు అర్థమవుతూ ఉన్నాయి, వాక్యము ఏమని మనలను హెచ్చరిస్తూ ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:26 చూస్తే, అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపజేసును కానీ ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపచేతును అని మాట ఇచ్చి ఉన్నాడు. ఇంకొకసారి అనే మాట చలింపచేయబడనివి నిలుకడిగా ఉన్న నిమిత్తము అవి సృష్టింపబడినవన్నట్టు చలింపచేయబడినవి బొత్తిగా తీసివేయబడినని అర్థం ఇచ్చుచున్నది. మనమైతే నిశ్చలమైన దేవుని కృప పొంది ఆయన రాజ్యమును పొంది మనం భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయడం ఏలనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమైతే కదిలింపబడుతూ ఉన్నావో నేటి ప్రపంచంలో, షేక్ చేయబడుతూ ఉన్నావో, మూవ్ చేయబడుతూ ఉన్నావో వాటిని తీసివేస్తాడు పూర్తిగా. అవి తొలగించబడతాయి. ఏవైతే నిలకడగా ఉన్నావో చలింపబడకుండా అవి ఉంటాయి. ఇలాంటి వాక్యాన్ని, ప్రవచనాన్ని మనం చూస్తున్నప్పుడు నేడు ప్రపంచము క్రమంగా పరుగు తీస్తూ ఉంది, శరవేగముగా ప్రభువైన యేసుక్రీస్తు రాకడ సృష్టి యావత్తు మూలుగుతూ ప్రసవేదన పడుతూ ఉంది దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. నేడు మనం ప్రభుత్వ ఎలక్షన్లు చూస్తూ ఉన్నాం కదా, బహుశా మరొక 5 ఏళ్ళు టర్మ్ అదంతే. కానీ దేవుని రాజ్యము శాశ్వతమైన దావీదు సింహాసనాన్ని పాలించటానికి ప్రభువైన యేసుక్రీస్తు మనిషి కుమారుడిగా రాబోతూ ఉన్నాడు. అది నిశ్చలమైన రాజ్యము, నిత్యము, చిరంతము, చిరకాలము ఉండేది. ఆ రాజ్యములో పౌరసత్వం నీకున్నదా? రక్షింపబడి ఉన్నావా? వినయ భయభక్తులతో రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిస్తూ ఉన్నారా అనేది ఒకసారి చూసుకోండి. రక్షణ పొందిన నీవు రక్షణలో కొనసాగుతూ ఉన్నావా? ఆత్మ శరీరం ఒకదానికొకటి విరోధంగా ఉన్నవి పోరాడుతూ ఉన్నావా? మరి నీ బిడ్డలు, నీ కుటుంబము, నీ భార్య, నీ భర్త గొర్రెపిల్ల జీవ గ్రంథములో పేరు వ్రాయబడి ఉన్నదా? లేకపోతే గొర్రెపిల్ల ఉగ్రత? ప్రియమైన దేవుని బిడ్డలారా, 2 రోజుల క్రితం మే 17 రష్యా వార్తలు చూస్తూ ఉన్నప్పుడు మీకు ఒక విషయం తెలుసు. రష్యా యుక్రెయిన్ యుద్ధం జరుగుతూ ఉన్నది 2 సంవత్సరములుగా. ఎందుకది ముగియటం లేదు. ఒక బలమైన దేశము, సూపర్ పవర్ అని చెప్పవచ్చు రష్యా. ఒక చిన్న దేశం 2 సంవత్సరాలుగా ఎందుకు పోరాడుతూ ఉంది పూర్తిగా ఓటమి లేకుండా? దాని వెనక కారణం నాటో దేశంలో, యూరప్ నుండి, యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు వెనక నుండి సరఫరా చేస్తున్నారు ఆయుధాలు, బిలియన్ల డాలర్ల ప్యాకేజ్ ఇవిస్తూ ఉన్నారు. లేకపోతే ఒక 3 నుంచి 6 నెలల్లో ముగిసిపోయిన యుద్ధం ఇది. ఇప్పటికే రష్యా హెచ్చరిస్తూ ఉంది, మీరు ఆ విధంగా చేస్తే ఇక నేను అణువాయుధాలు తీసుకుని వస్తానని. అయితే ఈ 17వ తారీఖున ఏం జరిగింది? టాక్టికల్ న్యూక్స్ అనే డ్రిల్లింగ్ ప్రారంభించింది. ఇవి ప్రిసైజ్ వెపన్స్, అంటే వ్యూహాత్మక, ఏ పాయింట్లో కరెక్ట్గా వేయాలో అక్కడ అనమాట. ఇది టాక్టికల్ వెపన్స్. రెండోది స్ట్రాటజిక్
వెపన్స్ అని ఉన్నాయి. స్ట్రాటజిక్ అన్నప్పుడు బిగ్ అటామిక్ బాంబ్స్ అనమాట. పెద్ద పెద్ద సిటీలని, జిల్లాలను ధ్వంసం చేసేది అనమాట. స్టేట్స్ని ఆ స్థాయి పెరుగుతూ ఉంటుంది ఆ అటామిక్ టన్స్ అందులో ఉన్నదాన్ని బట్టి. టాక్టికల్ అనేది వ్యూహాత్మకంగా ఒక చిన్న పాయింట్లో అక్కడ ఎక్కువ విధ్వంసాన్ని. ఎందుకు ఇది క్యారీ చేయడం, తీసుకుని వెళ్ళటం, సరఫరా చేసుకోవటం, పట్టుకుని వెళ్ళటం, రవాణా చేయటం సులభం, ఉపయోగించటం సులభం. ఇవి రష్యాకి ఎక్కువ ఉన్నాయి. 2000 ఆయుధాలు ఉన్నాయి. యునైటెడ్ స్టేట్స్కి అయితే ఇవి దాదాపుగా ఒక 200 నుంచి 300 ఉండొచ్చేమో. అయితే ఇది రష్యాకి ఎక్కువ ఉన్నాయి. మిగతా దేశాలకి తక్కువ ఉంటాయి, ఒక 100, 150 అలాగా. వీటిని డ్రిల్లింగ్ ప్రారంభించింది. అంటే వీటిని మేము ఉపయోగిస్తాము అని చెప్పకనే చెప్పేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవది రష్యా ఒక స్పేస్ వెపన్ అనేది అంతరిక్షంలోనికి, స్పేస్లోనికి లాంచ్ చేసింది, పంపించింది కక్షలోనికి. ఇది పంపించినప్పుడు యునైటెడ్ స్టేట్స్ వెంటనే ఒక ప్రకటన జారీ చేసింది. వాళ్ళు పంపించింది ఆర్బిట్ కక్ష, మాకు ఒక శాటిలైట్ ఉంది, సరిగ్గా ఆ కక్షలోనికే వాళ్ళు పంపించారు, అక్కడే అది వచ్చింది, ఇది మేము అంగీకరించమని. ఈ 2 విషయాలు కూడా ఈ వెస్ట్, యునైటెడ్ స్టేట్స్, నాటోకి ఇవి చాలా వ్యతిరేకంగానూ ఇది అనుకూలంగా లేవన్నమాట. కాబట్టి యునైటెడ్ స్టేట్స్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతూ ఉంది? ఇప్పటికే యుక్రెయిన్ వెనకుండి యుద్ధం నడిపిస్తూ ఉన్నటువంటి నాటో, యునైటెడ్ స్టేట్స్, ఇటు ఫ్రాన్స్, జర్మనీ, వీళ్ళు ఇప్పటికే మేము యుక్రెయిన్కి యుద్ధం ఎలా చేయాలనేది, కొన్ని ఆయుధాలు ఎలా ఉపయోగించాలి, ట్యాంక్స్, వీటిని మేము వార్ ఫ్లైట్స్, మేము కొన్ని ట్రూప్స్ పంపిస్తాము, వాళ్ళకి నేర్పడానికి మాత్రమే, మేము యుద్ధం చేయము డైరెక్ట్గా అని. ఇక రష్యా అర్థం చేసుకుంటుంది ఈ విషయాలన్నీ, ఇక మీరే వెనకుండి చేస్తున్నారని. ఆయుధ సరఫరా ఇవన్నీ కూడా యుక్రెయిన్ అడుగుతూ ఉంది, ఇంకా మాకు ఆయుధాలు కావాలని, నాటోలో పేరు చేర్చేయండి, లేదంటే మీరే వచ్చి యుద్ధం చేయండి అని. ఇవి చూస్తూ ఉన్నప్పుడు చూడాలి మనం వచ్చే 2 వారాల్లో ఎలాంటి మార్పు వస్తూ ఉంది. యుద్ధము న్యూక్స్లోనికి వెళుతుందా? అప్పుడు ఇది ప్రపంచ యుద్ధానికి మారిపోయే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఒకటే. ఇది సమస్త వృక్షాలను మనం చూస్తున్నప్పుడు, అంజూరపు చెట్టును ఇదిగో చూడండి, సమస్త వృక్షాలను అనగా మిగతా దేశాలను చూస్తున్నప్పుడు, మరి మిడిల్ ఈస్ట్లో చూస్తూ ఉంటే అంజూరపు చెట్టు, మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయెల్ పరిస్థితులు చూస్తున్నప్పుడు, యూరప్లో స్పెయిన్, ఐర్లాండ్, నార్వే అనే 3 దేశాలు పాలస్తీనా అనేది ఒక సెపరేట్ దేశము, స్టేట్, పాలస్తీనియన్ స్టేట్ అనేది మేము అంగీకరించామని ఈ 22వ తారీఖున ప్రకటన జారీ చేశారు. మేము అంగీకరిస్తున్నామని. ఇప్పటికే ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి 140 దేశాలు మేము కూడా అంగీకరిస్తామని ఒక తీర్మానం చేశాయి. ఈ పరిస్థితుల్లో అంగీకరించడం దేనికి దారి తీస్తూ ఉంది? ఇజ్రాయెల్ ఏమాత్రం ఇది అంగీకరించడం లేదు. మేము ఇక రాఫాను కూడా మేము ముట్టడి చేసి, హమాస్ను పూర్తిగా బెటాలియన్స్ తొలగించి, మేము మా పరిపాలన క్రిందకి తెచ్చుకుంటాం, మా మిలిటరీని పెట్టి నడిపిస్తాం అని. ఇది ఇజ్రాయెల్కి సంబంధించిన ప్రతిపక్ష నాయకుడు బెన్నీ గాంట్జ్, అలాగే డిఫెన్స్ మినిస్టర్ యవావ్ గలాంట్, వీళ్ళు అంగీకరించడం లేదు. మన మిలిటరీ కింద గాజాను ఉంచుకోకూడదు, ఇంటర్నేషనల్ లాస్ ప్రకారం యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఏం చెప్తారో ఆ గైడ్లైన్స్కి వదిలేద్దాం, మనం హమాస్ని నిర్మూలన చేసి వచ్చేద్దాం అని. వీటికి ఒప్పుకోకపోతే జూన్ 8 గడువు పెట్టారు ప్రతిపక్ష నాయకుడు బెన్నీ గాంట్జ్. లేదంటే మేము ప్రభుత్వాన్ని కూలదోస్తామో, పడేస్తామో, ఎలక్షన్లకు పోతామని. ఇలాంటి అస్థిరత్వానికి
ఒక ప్రక్కన వెళుతూ ఉన్న పరిస్థితుల్లో, అదే సమయంలో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రధానికి అరెస్ట్ వారెంట్ ఒకటి జారీ చేశారు. నీవు గాజాలో జెనోసైడ్ మారణహోమం సృష్టిస్తున్నావు కాబట్టి నిన్ను ఉన్నపాళంగా అరెస్ట్ చేసి లోపల పడేస్తాం. అంటే దీని అర్థం ఏంటి? వెనక ఇతను పాలస్తీనా సెపరేట్ స్టేట్ చేయడానికి అంగీకరించడం లేదు ఇప్పుడున్నటువంటి ప్రధాని, ఆ క్యాబినెట్, ఆ గవర్నమెంట్. రెండవది, ఈ రాఫాను అక్కడ కూడా ముట్టడి చేయకుండా, ఇన్వైట్ చేయకుండా, ఆ దాడి చేయకుండా వెనక్కి వచ్చేసేయండి అని ఇప్పటికే పిలిపించారు ఈజిప్ట్, యునైటెడ్ స్టేట్స్ ఇవి. అయితే అతను అంగీకరించడం లేదు. ఇక్కడ కూడా మేము యుద్ధం చేయాలి, పూర్తిగా తొలగించాలి హమాస్ని, కొన్ని బెటాలియన్స్ అక్కడ ఉన్నాయి. కాబట్టి ఇతన్ని తప్పించి మాట వినే మరొక వ్యక్తిని ప్రధానిగా చేద్దాము అనే ఆలోచనలో ఈ ప్రధానమైన దేశాలు కొన్ని వెళుతూ ఉన్నాయి. ప్రేమ దేని బిడ్డలారా, ఇవి వింటూ ఉన్నప్పుడు జరుగుతున్న పరిణామాలు మిడిల్ ఈస్ట్లో ప్రకంపనలు మొదలవుతూ ఉన్నాయి. మీకు తెలిసే ఉంటుంది, ఇరాన్ ప్రెసిడెంట్ అతను ఇబ్రహీం రైసీ, అతను తర్వాత ఫారిన్ మినిస్టర్, అలా మొత్తం 9 మంది ఒక హెలికాప్టర్ క్రాష్ ఆ కూలిపోవటంలో ఈ 19వ తారీఖున మే అజర్బైజాన్ ఆ శివారులో పర్వతం మీద కూలిపోయింది. వీళ్ళు దుర్మరణం పాలయ్యారు. ఇరాన్ ప్రెసిడెంట్ రైసీ, ఫారిన్ మినిస్టర్, మరికొంతమంది ముఖ్యమైన వాళ్ళు, గవర్నర్, అజర్బైజాన్ గవర్నర్, ఇలా కొంతమంది ఉన్నారు. ఇది ఒకసారి ఆలోచిస్తూ ఉన్నప్పుడు నెల క్రితమే ఏప్రిల్ 13న ఇజ్రాయెల్ మీదకి ఇదే ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ 100 డ్రోన్లు, బాలిస్టిక్ మిసైల్స్ కురిపించాడు. ఇజ్రాయెల్కి ఆ రోజున, ఆ రాత్రి కొన్ని గంటలు ప్రాణ సంకటమే. వాటిని ఆపకుండా యునైటెడ్ స్టేట్స్, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ ఇవి వచ్చి సహాయం చేసి వాటిని భూభాగంలోనికి రాకుండా 98% ఆపేశారు. కొన్ని పడ్డాయి. అయితే ఆ విధంగా రాత్రి వాళ్ళు అడ్డుకోకపోతే, సేఫ్ గార్డ్గా రాకపోతే ఇజ్రాయెల్ చాలా ధ్వంసం అయి ఉండేది. ఇది యుద్ధం, అది ఇంతవరకు జరగలేదు. అందులో ప్రధానమైన వ్యక్తి ఇబ్రహీం రైసీ. అతను 21లో వచ్చినట్టున్నాడు ప్రెసిడెంట్గా. సుప్రీం లీడర్ అయతుల్లా ఖొమైనీకి అతను ముఖ్య అనుచరుడు. ప్రతి సందర్భంలోనూ ఇజ్రాయెల్ని మేము లేకుండా చేస్తాం, పూర్తిగా తుడిచివేస్తాం, డెత్ టు ఇజ్రాయెల్, ఇవే వాళ్ళ మాటలు, వాళ్ళ పనులు. ఇటు హమాస్, హెజ్బొల్లా, హూతీస్కి ఆయుధాలు సరఫరా చేయటం. కానీ ముగింపు చూస్తే ఘోరము, భయంకరము. పర్వతం మీద అటు యుద్ధంలో కాదు, ఇటు ఎవరో హత్య దాడి చేసినట్టుగా కనపడటం లేదు. అంతే, కూలిపోయాడు పర్వతం మీద. అయితే దీని వెనుక కొన్ని కాన్స్పిరసీ థియరీస్, కొన్ని గూడు పుటాణాలు, కుట్రని చెప్తామన్నట, ఉన్నవి అనేది కొన్ని బయటకు వస్తూ ఉన్నాయి. అందులో ఒకటి, ఇజ్రాయెల్, ఇప్పుడు ఇరాన్కి ఏం జరిగినా ఇజ్రాయెల్ని చూపెడుతూ ఉంటారు. కాబట్టి ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్, మొసాద్ అనేది వాళ్ళు ఈ పని చేశారా? ఎందుకంటే వాళ్ళకి చేయగలిగిన సామర్థ్యం ఉంది. లేజర్ ఆయుధాలతోటి, డ్రోన్స్ లేకుండానే వేరే దేశంలో ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు హతం చేయగలరు. గతంలో జరిగాయి అవి. ఇజ్రాయెల్ మొసాద్ వాళ్ళని చూపెడుతున్నారు. అయితే ఇజ్రాయెల్ ప్రకటించింది మాకు ఇందులో సంబంధం లేదని. కానీ వేళ్ళు అటు వెళుతూ ఉన్నాయి. ఇక రెండవది, అయతుల్లా ఖమైనీ సుప్రీం లీడర్ ఉన్నాడు. అతని వయసు 85 సంవత్సరములు. అయితే అతను ఇబ్రహీం రైసీని తనకు వారసుడిగా తీసుకున్నాడు. అంటే తదనంతరం అతను ఈ ఇబ్రహీం రైసీ సుప్రీం లీడర్గా ఉంటాడని. అయితే అతని కుమారుడు ఒకడు ఉన్నాడు, అయతుల్లా ఖమైనీ సుప్రీం లీడర్కి
మొజ్తాబా ఖమైనీ. అతను తండ్రి వారసత్వాన్ని తీసుకోవటానికి, ఇరాన్ని గుప్పిట్లోకి తీసుకోవటానికి అడ్డు ఎవరు? ఇబ్రాహిం రైసీని తొలగించాలి. కాబట్టి అతని ప్లాన్ ఈ కుట్ర చేశాడు అని మరొక వాదన బయటకు వస్తూ ఉంది. ఇక మూడవది దేవుని తీర్పు. ఎందుకన్నట్లయితే యెరూషలేం మీద, ఇజ్రాయెల్ మీద పడుతూ ఉన్నప్పుడు ఏదో ఒకటి చేసి పాడు చేయాలి, ఇజ్రాయెల్ను, యెరూషలేమును, యూదులను హతం చేయాలనే ఆలోచన అది ఎలా ఉంటుంది? దేవుని వాక్యం విధంగా చెప్తూ ఉంది. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి నువ్వు వచ్చి నేను చూపించే దేశానికి వెళ్ళు. నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించే వారిని శపిస్తాను. ఎవడైనా నిన్ను ముట్టితే నాకు కనుగుడ్డు ముట్టినట్టు. అలా ఎంచుకున్నటువంటి దేవుడు అబ్రహాంకి, ఇస్సాకు తన నిబంధన నిత్యము జ్ఞాపం చేసుకునే దేవుడు. దావీదుకు శాశ్వత ప్రమాణం చేసిన దేవుడు, నీ సింహాసనం ఉంటుందని. అలాంటి దేవుడు, రోషం గల దేవుడు తన ప్రజల మీద ఎలా పడుతున్నప్పుడు తీర్పు తీర్చడా? బహుశాలా కనిపిస్తూ ఉంది. అయితే ఇబ్రాహిం రైసీతో పాటు మొత్తం 3 హెలికాప్టర్లు వెళ్ళాయి. ఆ వెళ్ళి ఒక డ్యామ్ను వాళ్ళు అక్కడ ఇనాగ్రేట్ చేసుకొని తిరిగి రిటర్న్ వస్తూ ఉన్నప్పుడు, అయితే 2 హెలికాప్టర్లు క్షేమంగానే వచ్చేసినాయి బయటికి. అందులో వెళ్ళిన వాళ్ళు చెప్పిన ఇంటర్వ్యూలు ఈ విధంగా ఉన్నాయి. ఆకాశం అంతా కూడా ఎక్కడ మేఘాలు పెద్దగా ఆటంకాలుగా లేవు, క్లియర్గా ఉంది వెదర్. కానీ ఒక మేఘాన్ని దాటుకుంటూ వచ్చినప్పుడు ఈ ప్రెసిడెంట్ హెలికాప్టర్ మాయమైపోయింది. ఏం జరిగిందని మేము వెనక్కి వెళ్ళి చూసినా కనిపించలేదు అని. తర్వాత అది క్రాష్ అయిపోయి కాలిపోయి పడి ఉందని. ఇక నిజాలు దేవుడికి తెలుసు. అయితే జరిగిన పరిస్థితులు ఇరాన్కి కోలుకోలేని దెబ్బ అనమాట. ప్రెసిడెంట్ భవిష్యత్తులో అతనే సుప్రీం లీడర్ అవుతాడని ఆశలు పెట్టుకున్నటువంటి ఆ రెజిమ్ ఇరాన్ ఘోరంగా అవమానపరచబడింది, దెబ్బ కొట్టబడింది. బహుశా ఇది యాక్సిడెంటల్గా జరిగిందా, వాతావరణ పరిస్థితుల, ఇంకా వాటిని వాళ్ళు శోధించి బయట పెడతామో. ఇది ఇజ్రాయెల్ అయితే మాత్రం ఇక ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది, మేము చేసే దాడి ఆ విధంగా ఉంటుందని వాళ్ళు ఇప్పటికే ప్రకటనలు చేశారు ఇరాన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం వింటూ ఉన్నప్పుడు ఇదే ఇబ్రాహిం రైసీ 80ల్లో అతను ఇప్పుడున్నటువంటి ఆయతుల్లా ఖమైనీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి వ్యతిరేకంగా లేచిన వాళ్ళని ప్రిజన్లో వేశారు, జైల్లో, చెరసాల్లో వేశారు, వేల మందిని. అందులో వాళ్ళకి ఉరిశిక్షలు విధించారు. ఒక 4 సభ్యులు, జడ్జెస్ అంటాం. అందులో ఇతను ఉన్నాడు, రైసీ. ఇతను అందులో ఉండి అప్పుడున్న వాళ్ళని ఉరి తీశారు. ఒక్కొక్కరిని కాదు, వేల మంది ఉన్నారు కదా అని క్రేన్లకి వేలాడదీసి ఆడవాళ్ళని, మగవాళ్ళని, పిల్లల్ని కూడా వదలకుండా. ఎందుకంటే ప్రభుత్వానికి వీళ్ళు వ్యతిరేకంగా ఉన్నారండి. పొలిటికల్ ప్రిజనర్స్, రాజకీయ ఖైదీలు. వీళ్ళని దాదాపుగా 25,000 నుంచి 30,000 మందిని చంపేశారని అప్పట్లో వార్తలు ఉన్నాయి, నిజాలు ఉన్నాయి. అందుకని ఇతన్ని ఇబ్రాహిం రైసీని బుచ్చర్ ఆఫ్ టెహ్రాన్ కసాయివాడ్ అని పేరు. ఇతను చనిపోయిన రోజున ఇరాన్లో మిక్స్డ్ రిజల్ట్ వచ్చింది, అంటే స్పందన. కొంతమంది బాణసంచా పేల్చారు, సంతోషించారు. అలాగే సంవత్సరం క్రితం ఇరాన్ స్త్రీలు బుర్కాలు ధరించాలి, హిజాబ్లు వేసుకోవాలి, డ్రెస్సులు పూర్తిగా బాడీని కప్పుకోవాలని ముస్లిం ఆంక్షలు పెట్టినటువంటి ప్రధానమైన వ్యక్తి ఇతను. కాబట్టి ఇక తీర్పు వచ్చింది. ప్రేమ దేని బిడ్డలు వింటూ ఉన్నప్పుడు ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను, ఇజ్రాయేల్ను వాళ్ళు నేత్రాలు మూయబడి ఉన్నాయి, ప్రభువైన క్రీస్తును తృణీకరించారు. కాబట్టి రక్షణ అన్ని జనులమైన మనందరికీ వచ్చింది. అడవి ఒలివ చెట్లమైన మనలను ఒలివ చెట్లోనికి కలుపుకున్నాడు. వాళ్ళు స్వభావానికి ఒలివ కొమ్మలు, వాళ్ళు
ప్రస్తుతం విరిచివేయబడ్డారు. అయితే దేవుడు మనల్ని కరుణించినట్టుగా వాళ్ళని కరుణించే సమయం ఉంది. కాబట్టి మీరు ఇజ్రాయెల్ కోసం ప్రార్థన చేయండి, రక్షణ కోసం. అయితే మనసులో కూడా వాళ్ళని శపించకండి, దూషించకండి. అది దేవుని చిత్తం కాదు అది. అదే సమయంలో అరబ్బులను కూడా దూషిస్తామా? కొత్త నిబంధనలో ఉన్నాం కాబట్టి అందరి కోసం ప్రార్థన చేద్దాం. వాళ్ళ కోసం కూడా రక్తం కార్చాడు. ఇటు ఇస్లాం ప్రజలేమి, హిందువులేమి అందరి కోసం మనము ప్రార్థన చేయాలి. రక్షణలోనికి ప్రభువా వాళ్ళని నడిపించు, మాకు సువార్త చెప్పడానికి అవకాశం లేదు, స్వప్నముల ద్వారా, దర్శనముల ద్వారా వాళ్ళని దర్శించు, సిలువ దర్శనాలు ఇవ్వండి అని మనం ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగానే మరొకటి దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు నేడు జరుగుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఇరాన్ వైస్ ప్రెసిడెంట్ ఒక అతను ఉన్నాడు, మహమ్మద్ మొక్బర్ అనే వ్యక్తిని ప్రస్తుతం ఇంటరిమ్ ప్రైమ్ ప్రెసిడెంట్గా అతను పెట్టుకున్నారు. ఒక 50 రోజుల తర్వాత ఎలక్షన్ ఒకటి వాళ్ళు జరుపుకుంటారు. అయితే ఈ లోపల వాళ్ళు ఇక ఇజ్రాయెల్ మీదకి వెళితే ఇక వాళ్ళే చేశారనుకొని ఇక పరిస్థితులు చేయి దాటిపోతాయి. ఇవి మనం చూస్తున్నప్పుడు ఇటు మిడిల్ ఈస్ట్ ఈ ప్రకంపనలు అన్ప్రెసిడెంటెడ్, ఊహించుకొని ప్లాన్గా జరుగుతున్నవి కావు. ఇవి మరొక నెలకు ఎలా ఉంటున్నాయి పరిస్థితులు అనే పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. అలాగే ఎక్కడొక చోట ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నామా, ఎక్కడో చోట భూమి కంపిస్తూనే ఉంది. మనం మాట్లాడుతూనే ఉన్నాం, మరొక చోట అగ్నిపర్వతం లీక్ అవుతూ ఉంది, ప్రేళ్లు జరుగుతూ ఉన్నాయి. అలాగే ఈ వాతావరణంలో విమానాలు ఫ్లైట్స్ టర్బులెన్స్ ఒకటి. లండన్ నుంచి సింగపూర్ వెళుతూ ఉన్నది, దారిలో ఆ వాతావరణం గాలి టర్బులెన్స్ అంటారు వాటిని, ఆ ఒత్తిడికి వాళ్ళు దించేశారు విమానాన్ని కిందకి. అందులో ఒక వ్యక్తి చనిపోయాడు, లండన్కి చెందిన వ్యక్తి, హార్ట్ స్ట్రోక్ వచ్చి అటాక్. చాలామంది గాయపడ్డారు. అంటే ప్రయాణాలు కూడా ప్రమాదంగా ఉన్నవి జరుగుతూ ఉన్నవి చూస్తే, సముద్ర తరంగంలో ఘోష చూడండి, ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలు చూస్తే వాక్యం ఏం చెప్తూ ఉంది? లోకసువార్త 21:25 నుంచి చూస్తే, మరియు సూర్యచంద్ర నక్షత్రంలో సూచనలు, భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జన్మలకు శ్రమయు కలుగును, ఆకాశమందు శక్తులు కదిలింపబడును, గనుక లోకం మీదకి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచు ధైర్యం చెడు కూలుదురు. చూడండి, మనిషి కుమారుడు రావటానికి ముందు ఇవి చోటు చేసుకుంటాయి. అలాగే కాదు, యెరూషలేం మీదకి వస్తారు, యెరూషలేం పట్టబడుతుంది. ఇక్కడే చెప్తున్నాడు. అంటే క్రమంగా ఈ గాజా యుద్ధం మొదలైన తర్వాత ప్రపంచ దేశాలు సపోర్ట్ చేయడం మొదలుపెట్టినాయి పాలస్తీనాను. వాళ్ళకి సపరేట్గా ఇచ్చేసేయాలి. ఇవే జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడే మీకు నేను చెప్పాను కదా, యూరోప్లో ఒక 3 దేశాలు, స్పెయిన్, ఐర్లాండ్, నార్వే, మేము పాలస్తీనా స్టేట్ సపోర్ట్ చేస్తున్నాం, గుర్తిస్తున్నాం, రికగ్నైజ్ చేస్తున్నాం అని. ఇలాంటి పరిణామాల్లో వింటూ ఉన్నప్పుడు మనం జరుగుతున్న పరిణామాలు, ఒక్కొక్క దేశాన్ని చూడండి, ఎలక్షన్లు జరుగుతున్నాయి కదా, వస్తున్న ప్రభుత్వాలు, ఇవి బహుశా చివరి ఎలక్షన్ అయితే, ఎందుకు చివరిది అంటున్నాం? ది యాంటిక్రైస్ట్, ఫాల్స్ ప్రాఫెట్ భూమి మీద ఉన్నారు. ప్రతిదానికి సమయం ఉంది. ఆ సమయము వాళ్ళకి అప్పగించబడినప్పుడు, దేవుడు వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆ పరిస్థితి, ఈ ప్రభుత్వాలు అన్నీ కూడా వాళ్ళ చేతి క్రిందకి వెళ్ళిపోతాయి. ఇక టెక్నాలజీ అనుకుంటున్నాం మనం, జరుగుతున్న పరిణామాలు, డిజిటల్ ఐడి, నెంబరింగ్ సిస్టమ్. ఒకసారి ఆధార్ కార్డు ఇచ్చినప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ప్రభుత్వంలో పార్లమెంట్లో చర్చ జరిగింది. మనము ప్రజలకి జారీ చేసింది మనము పేపర్ కార్డునా లేక నెంబర్ ఇచ్చామా, ఏం చేసాం మనం? ఎందుకంటే ప్రతి కార్డు మీద నెంబర్ ఉంటుంది. చర్చ జరిగిందంటే అర్థం ఏంటి? నెంబరింగ్ వచ్చేసింది. చూడండి, ఒక మొబైల్లో సిమ్ కార్డు ఉన్నట్టు ప్రతి ఆధార్ కార్డు మనం వెనకాల, కొంతమంది ఆధార్ కార్డు కూడా తీసుకుని వెళ్ళటం లేదు, ఆ నెంబర్ చెప్తున్నారు. అది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ పరిణామాలు, ప్రియమైన దేవుని బిడ్డలారా, మేల్కోండి, మిమ్మల్ని నేను తట్టి రేపుతున్నాను, మేల్కొల్పుతున్నాను. సమయము కొంచెముగా ఉన్నది. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించను. ఇదే దేవుని వాక్యానికి, దేవుని ఎదుట మనము యోగ్యులుగా నిలబెట్టేది. ఎలాగా? విశ్వాసం మూలంగా జీవించడం అనగా గలతీ 2:20-21 మనం చదువుతున్నప్పుడు అందులో వాక్యం చెప్తూ ఉంది,
నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుడైన క్రీస్తు యేసునందలి విశ్వాసము, మన ఆలోచనలు యేసుక్రీస్తు గురించి, మన ప్రార్థన ఆరాధన గొర్రెపిల్ల ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన సిలువ వేయబడడానికి ముందు గొర్రెపిల్లలా జీవించాడు. అప్పుడు ఆయన కొదమసింహంలా లేడు. వినయుడై దీన మనసు గలవాడై తన్ను మరణం నుండి తప్పింపగలవానికి యాచనలు ప్రార్థనలు చేశాడు. ఇది మనం కలిగి ఉండాలి ఈ రోజున. అయితే ఇప్పుడు దేవుని రాజ్యంతో రాబోతూ ఉన్నాడు. ఇది గాస్పల్ ఆఫ్ కింగ్డమ్, దేవుని రాజ్య స్వార్థ. ఇప్పుడు యూదా గోత్రపు కొదమ సింహం తీర్పు తీర్చడానికి ప్రపంచ దేశములకు ఆయన నిమిత్తం కనిపెట్టుకున్న వారికి విశ్రాంతిని, రెస్ట్ అనుగ్రహించడానికి. కాబట్టి నేడు ఒక గొప్ప దైవజనుడు జార్జ్ వైట్ఫీల్డ్ చెప్పిన మాట ఒకటి మీకు గుర్తు చేస్తున్నాను ముగించడానికి ముందు. ఆయన విధంగా చెప్పాడు. ఆయన ఇంగ్లాండ్ జాన్ వెస్లీ 18వ శతాబ్దంలో ఉన్న కాలంలో ఆయన పనిచేశాడు. జార్జ్ వైట్ఫీల్డ్ అద్భుతమైన స్వార్థికుడు, ఇవాంజలిస్ట్, వేల మందిని నడిపించిన వాడు. ఆయన పడక మీద ఉన్నప్పుడు చెప్పిన మాట, నేను మూల నుండి తుప్పు పట్టిపోయి ఉండడం కంటే, తుప్పు పట్టడం కంటే మూల నుండి పని లేక జారవేసి యేసుక్రీస్తు కొరకు అరిగిపోయే పనిముట్టుగా ఉండటం నాకు ఇష్టం అని చెప్పాడు. అరిగిపోవాలి నేను ఆయన కొరకు, మూల నుండి తుప్పు పట్టడం కాదని. ఎందుకు? భూమి మీద సిలువ మోయాలి, పని చేయాలి, పరలోకంలో కిరీటం, విశ్రాంతి. కాబట్టి ఇది వింటూ ఉన్నప్పుడు మరొకసారి నేను నీవు ప్రోత్సాహపరచుకో. జరుగుతున్న ఎలక్షన్లో పార్టీలను సపోర్ట్ చేయకుండా ప్రభువైన యేసుక్రీస్తు పక్షాన్ని నిలబడు. ఆయనే మన రాజు, ఆయన రాజ్య పౌరులం. ఆయన కోసం, మీ అందరి కోసం ఇప్పుడు నేను ప్రార్థిస్తున్నాను. కనికర సంపన్నుడా, జీవము గల దేవ, మరొకసారి నీ నామాన్ని, నీ పాదములను నమస్కరించుకొని నీ రాజ్యం కోసం ఎదురు చూస్తూ నీ కోసము నాయన మేము ప్రవచనాలు వెతుక్కొని కొంతమంది బిడ్డల్ని తట్టి రేపుతూ నీ కొరకు వాళ్లను స్థిరపరచాలని, ప్రతి మనుషుడిని నీలో సంపూర్ణంగా నిలబెట్టుకోవాలని మేము చేస్తున్న చిన్న ప్రయత్నంలో నీ బిడ్డలందరినీ ఒకసారి జ్ఞాపం చేసుకోండి. విశ్వాసము, భక్తిలో, విశ్వాసములు, నీతిమంతులు విశ్వాసములు జీవించాలనే మాటలు వారిని కట్టి వారి కుటుంబాలను, బిడ్డలను రక్షణ, విశ్వాసం, మారుమనసు, బాప్తిస్మలో స్థిరపరచండి. ప్రభు బల ఆరాధనలో యోగ్యులుగా పాలు పొందుకునే కృపను గ్రహించండి. అలాగే భారత్లో, ఆంధ్రలో ఏర్పడే ఎలక్షన్లో, జరిగే ఎలక్షన్లో, ఏర్పడే ప్రభుత్వాల్లో నీవు అనుమతించిన వ్యక్తులు వస్తున్నారని నిన్ను ఆరాధించి స్తుతిస్తూ ఉన్నాం. మరొకసారి యెరూషలేముకు క్షేమం ప్రసాదించండి. అలాగే అన్ని జనులు ఒకసారి కూడా నీ నామమును ఎరగిన వారికి, మరొకటి అపార్థం చేసుకుంటున్న వారికి, కులము, మతమని మరొకటే దాన్ని దయచేసి వారిని కూడా దర్శించి అందరినీ విశ్వాసం, భక్తులను తీసుకుని రమ్మని మా ప్రియుడు పునరుద్ధానుడు మా కొరకు రాబోచిన యేసుక్రీస్తు పరిశుద్ధ ప్రశస్త పునరుద్ధానంలో ప్రార్థించి ఆరాధించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.